హై వ్యూస్. సీరియస్లీ ఇది బిగ్ బ్రేకింగ్ అండి. ఎందుకంటే యాక్చువల్గా జస్ట్ బ్రేకింగ్ అని ఇద్దాం అనుకోండి. బిగ్ బ్రేకింగ్ ఎందుకని అంటే కొద్ది రోజుల క్రితమే ఒక ఆడామకి తన భర్త విడాకులు ఇచ్చాడు. దెన్ భరణం ఇవ్వాలి నెల నెల మెయింటెనెన్స్. కోర్టుకి వెళ్ళాడు. ఏంటి మ్యాటర్ అని అడిగింది కోర్టు. ఆమె ఆల్రెడీ వేరే వాళ్ళతో లవ్లో ఉంది, ఇదిగో ప్రూఫ్లు అని చూపెట్టాడు. శారీరకంగా కలిసి ఉండటం లేదుగా, మానసికంగా ఏం కాదు, భరణం ఇచ్చేసే అని చెప్పేసి కోర్టు చెప్పింది. కాసేపు నాకు ఫీజులు ఎగిరిపోయింది. ఇదేం తీర్పు రా నాయన, విడాకులు అయిపోయింది, వేరేతనితో రిలేషన్లో ఉంది, దాన్ని ఇంకా అతను చూసుకుంటాడు కదా, మళ్ళీ ఈడేంట్రా బాబు అన్నట్టు నాకు అనిపిస్తే కోర్టు ఏమంది, వాళ్ళు ఇంకా శారీరకంగా లేదు మానసికంగానే లవ్లో ఉన్నారు, దెన్ నువ్వే మొత్తం ఆమెకు చూసుకోవాల్సిందని చెప్పేసి అన్నారు. ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఆమె మొగుడితో కాపురం చేస్తూనే వేరే మగాడితో సెక్సువల్ చాట్ పరపురుషుడితో ఏమన్నట్టు, వాళ్ళ ఆయన ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు సంభోగ సమయంలో, అండ్ ఇంక ఎటువంటి ఫీలింగ్స్ వస్తాయి, ఆయన చెప్పండి నాకు చిరాకేస్తుంది. దెన్ అతను ఇవన్నీ పట్టుకుని ప్రూఫ్లతో కోర్టుకు వెళ్ళాడు. లోయర్ కోర్టు విడాకులు ఇచ్చింది, కరెక్ట్ కాదు, తప్పు చేసింది ఏమే అన్నట్టు. హైకోర్టుకి వెళ్ళింది ఆమె. అలా ఎలా విడాకులు ఇస్తాడండి, అసలు నేనేదో క్యాజువల్గా చాట్ చేశాను, నా మనసున్న ఫీలింగ్స్ వేరేవాడికి చెప్పాను, అయితే ఏంటంట విడాకులు క్యాన్సిల్ చేయండి అంటూ వెళ్ళాను. నేను మధ్యప్రదేశ్ హైకోర్టు పాప పి సుశీల చదువు మీద శ్రద్ధ పెట్టండి అమ్మా, చదువు చెప్పేవాళ్ళ మీద కదని చెప్పేసి ఒక సినిమా ధర్మసుబ్రహ్మణ్యం డైలాగ్ ఉంటుంది. అలా ఇప్పుడు అమ్మా కాపురం అయినా 4 గోడల మధ్య మాట్లాడినా మొగుడితోనే, వేరే వాళ్ళతో కాదమ్మా, ఓకేనమ్మా, చక్కగా వాళ్ళతోనే మాట్లాడుకోమ్మా, వీడిని ప్రశాంతంగా వదిలేయమ్మా అని విడాకులు లోయర్ కోర్టు ఇచ్చిందే కన్ఫర్మ్ చేశారు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ నాకు తెలిసి మీలో వదిలే, మనలో కొంతమంది, ఇంకొంతమంది, చాలామంది ఇంట్లో విషయాలని బయట వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేదాకా వెళ్తారు ఈ రహస్యాల వల్ల. భార్య షేర్ చేస్తుంది, భర్త షేర్ చేస్తాడు, దానివల్ల ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు తెలియకుండానే అవతల దగ్గర లాక్ అయిపోతారు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీ పర్సనల్ విషయాలు, భార్యాభర్తల విషయాలు దయచేసి థర్డ్ పర్సన్తో షేర్ చేసుకోవద్దు. ఒకవేళ షేర్ చేసుకోవాలి అనుకుంటే కన్న తల్లితోనో, తోడబుట్టిన దాంతోనో, కన్న తండ్రితోనో, తోడబుట్టిన వాడితోనో, అలా కూడా కాదనుకుంటే సైకాలజిస్ట్ని కలవండి, లేదా ఫ్యామిలీ కౌన్సిలర్ని కలవండి, డాక్టర్ని కలవండి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ తల్లి తండ్రి అక్క అన్న ఈ కూడా ఇబ్బంది రావచ్చు, డాక్టర్ని కలవండి, డాక్టర్ని అయితే మీకు సొల్యూషన్ దొరికింది, అండ్ లీగల్ కూడా ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇంకెప్పుడు ఈ రకమైనటువంటి చేసి ఓవర్ యాక్షన్ చేయకండి. ఏంటంట షేర్ చేశాను, అయితే ఏంటంట నేను ఫిజికల్గా కలవలేదు కదా, మానసికంగా చెప్పాను కదా, తాట తీసి అవతలేసింది ఇప్పుడు కోర్టు విడాకులేట.